గాడ్ లవ్స్ హంబుల్ అండ్ థ్యాంక్ఫుల్ హార్ట్. దేవుడు తగ్గింపు కలిగిన కృతజ్ఞత కలిగిన హృదయంని ప్రేమిస్తున్నారు. దేవుడు ఎలాంటి హృదయంని ప్రేమిస్తున్నారు? తగ్గింపు కలిగిన కృతజ్ఞత కలిగిన హృదయం. మనకు తగ్గింపు కృతజ్ఞత రెండు ఉన్నప్పుడు యేసయ్య అలాంటి హృదయాల్ని ప్రేమిస్తున్నారు. గతించిన సంవత్సరంలో మనం వెనక తిరిగి చూడాలి. ఎవరైనా ఆదివారం మిస్ అయ్యి పెళ్ళిళ్ళకో ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళి ఉన్నారా? లేదు, ఒక్క ఆదివారం కూడా నేను మిస్ అవ్వలేదు. ప్రతి ఆదివారం కూడా నేను దేవుని సన్నిధిలోనే నేను ఉన్నాను. ఆదివారం సెలవు పెట్టకుండా, అనగా చర్చ్ మానేసి పెళ్ళిళ్ళకో లేదు వేరే కార్యక్రమం దేనికి వెళ్ళలేదు. నేను ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఉన్నాను. వెనక తిరిగి చూస్తే ఎన్నో విపత్తు నుండి దేవుడు మనల్ని కాపాడారు. ఎన్నో మరణాలని మన చుట్టూ మనం చూస్తున్నాం. కానీ గతించిన సంవత్సరం అంతా యేసే మనల్ని కాచి కాపాడారు. కనుక కృతజ్ఞత తెలియపరచాలి. తగ్గింపు హృదయం కావాలి. అలాగే దేవుడు ఒక మారిన కొత్త హృదయంని చూస్తున్నారు. పోయిన నెల కంటే, పోయిన వారం కంటే ఒక మారిన కొత్త మనసు మనలో ఎదురు చూస్తున్నారు. ఆ చేంజ్ హార్ట్. గాడ్ లుక్స్ ఫర్ అ చేంజ్ హార్ట్. మారు మనసు పొందిన ఒక నూతన హృదయంని మనలో యేసయ్య చూస్తున్నారు. పోయిన ఆదివారం కంటే ఈ ఆదివారం మనం ఎలా ఉన్నాం? పోయిన నెల కంటే ఈ నెల మనం ఎలా ఉన్నాం? పోయిన నెల చివరి ఆదివారం కంటే ఈ నెల చివరి ఆదివారం ఎలా ఉన్నాం? అదే యేసయ్య చూస్తున్నారు. గాడ్ లుక్స్ అట్ అ చేంజ్ హార్ట్. అలాగే గాడ్ కెన్ రెస్టోర్ వాట్ వి లాస్ట్. గాడ్ కెన్ రెస్టోర్ బ్యాక్ వాట్ వి లాస్ట్. మనం ఏదైతే పోగొట్టుకున్నామో అదంతా యేసయ్య మనలా మనకు తిరిగి ఇవ్వగలుగుతారు. అది సంతోషం, సమాధానం, ఏ విషయమైనా సరే మన జీవితంలో ఏదైతే మనం పోగొట్టుకున్నామో వాటి అన్నిటిని తిరిగి ఇచ్చుటకు దేవునికి సాధ్యం. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కనుక మన విశ్వాసముతో మన క్రైస్తవ యాత్రని ముందు కొనసాగించాలి. ఒక నూతనమైన సంవత్సరంలో ఒక నూతన ఆదివారంలో వచ్చే వారం మనం ప్రవేశించబోతున్నాం. అది కూడా ప్రభు వల్లలో పాలు పొందుతా మనం ప్రవేశించబోతున్నాం. అటు కృపణ యేసయ్య మనకు అనుగ్రహించారు. కనుక మన దేవునికి కృతజ్ఞత తెలియపరచాలి. నేను 3 విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడతాను. ఒకటి హ్యూమిలిటీ అండ్ రిమోర్స్. రెండవదిగా హ్యూమిలిటీ అండ్ రిమోర్స్ అంటే తగ్గింపు, అలాగే పశ్చాత్తాపం. తగ్గింపు ఉండాలి, అదే సమయంలో పశ్చాత్తాపం కూడా కలగాలి. రెండవది షర్టెడ్ ప్రైడ్, అనగా గర్వం అనేది దేవుని పాదంలో అది పగలగొట్టబడాలి. పగలగొట్టబడిన గర్వం. మూడవదిగా థ్యాంక్స్ గివింగ్ సాక్రిఫైస్, కృతజ్ఞత బలియాగం. నాలుగవదిగా డివైన్ రెస్పాన్స్. మనం అలా చేస్తున్నప్పుడు దేవుడు ఎలాగ మనకు ప్రతిఫలం ఇస్తున్నారు. మొదటిగా హ్యూమిలిటీ అండ్ రిమోర్స్, మన తగ్గింపు, అలాగే పశ్చాత్తాపం. మన లూకా రాసిన సువార్త 22వ అధ్యాయంలో చూస్తున్నాం. లూకా 22:52లో మనం చదువుతున్నాము. పేతురు దేవుని సన్నిధిలో నేను ఎరగను అని చెప్పి యేసయ్యని హీ డినైడ్ జీసస్ క్రైస్ట్. యేసయ్యని ఎరగను అని చెప్పి ప్రమాణం చేస్తారంట, అలాగే శపించాడంట. ఇప్పుడు ఆ పేతురు పరిస్థితి ఎలా? లూకా రాసిన 22వ అధ్యాయం 52వ వచనం చదివితే, ఆ వచనం చదవండి. 22:52. యేసు తను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ 62వ వచనం. వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. వెలుపలకు పోయి సంతాపడి ఏడ్చారంట. ఎందుకు పేతురు వెలుపలకు పోయి సంతాపడి ఏడ్చారంటే, ఒక స్త్రీ వచ్చి అడుగుతున్నారు, నువ్వు కూడా యేసయ్యతో పాటు ఆ యేసుతో ఉన్న వ్యక్తి కదా అని చెప్పి అడిగితే ఆయన చెప్తున్నారు, ఒట్టు పెట్టి చెప్తున్నాను, నాకు ఆయన తెలీదు, నేను ఆయన ఎరగను అని చెప్పి ఒట్టు పెట్టి చెప్తున్నాడు. ఇది దేన్ని చూపిస్తుందంటే, తను దేవుని ఎరగనని చెప్పారు. యేసే చెప్పారు, ఈ వక్రజన మధ్యలో, ఈ విభచార సందదిలో నన్ను ఎవరైనా తృణీకరిస్తే నేను నా తండ్రి ఎదుట, దేవదూతలు ఎదుట వారిని తృణీకరిస్తా అన్నారు. పేతురు అదే పనిని చేశారు. కానీ యేసయ్య పేతురు కొరకు ముందుగానే ప్రార్థన చేశారు.
ఏమని ప్రార్థన చేశారంటే పేతురు విశ్వాసాన్ని కోల్పోకూడదని ప్రార్థన చేశారు. కనుక పేతురు మరలా బ్రతికాడు. ఆయన వెలుపల వచ్చి దుఃఖపడి చాలా ఏడుస్తున్నారంట. చూడండి, ఒక స్త్రీ ఎదుట నేను యేసయ్యని ఎరగను అని చెప్పాడు, కానీ ఆయన బయటకు వచ్చి చాలా ఏడుస్తున్నారంట. హీ వెంట్ అవుట్ అండ్ వెప్ట్ బిట్టర్లీ. మనకు మారు మనసు కావాలి. ఎప్పుడైతే తగ్గింపు ఉంటుందో అప్పుడే మారు మనసు వచ్చింది. తగ్గింపు రాక రిమోర్స్ రాదండి, మారు మనసు రాదు, పశ్చాత్తాపం కలగదు. మనకు తగ్గింపు ఉంటేనే పశ్చాత్తాపం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనలో నిజమైన పశ్చాత్తాపం కావాలి. ఎందుకంటే మరణం ఎప్పుడు ఎవరికి జరిగిద్దో మనకు తెలీదు, ఎవరికి ఏమైతో తెలీదు. కానీ మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అయ్యా, నాకు తగ్గింపును దయచేయండి ప్రభువా, విరిగి నలిగిన హృదయం నాకు దయచేయండి ప్రభువా. దేవుని సన్నిధిలో తగ్గింపు మనసు అడగాలి. విరిగి నలిగిన హృదయం నాకు ఇవ్వండి ప్రభువా. అందరినీ నాకంటే గొప్పగా ఎంచే మనసుని ఇవ్వండి. నేను అందరికంటే గొప్ప మనసు కలిగిన వ్యక్తిగా కాదు, అందరినీ నాకంటే గొప్పగా ఎంచే మనసుని నాకు దయచేయండి. అలాగే రెండవదిగా షటర్డ్ ప్రైడ్, అనగా విరిగిన గర్వం. మన గర్వం విరగాలి. కొన్నిసారి మనకు గర్వం ఎలా ఉంటుందంటే మనకున్న ఆస్తిని బట్టో, మనకున్న సంఘంని బట్టో, మనకున్న విశ్వాసాలని బట్టో, లేదు మనకున్న డబ్బుని బట్టో, ఆర్థిక రీతిగా కొరతే లేకపోతే గర్వముగా ఉంటాం. ఆర్థిక రీతిలో కొరత ఉండాలి. ఎప్పుడు భిక్షగాడు వల్లే దేవుని సన్నిధిలో వేచి ఉండాలి. అయ్యా, ఈరోజు నాకు ఏదైనా సహాయం చేయండి, ఈ వారం నాకు సహాయం చేయండి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కొరతతో వస్తున్నామో తగ్గింపు కలుగుతుంది. మనం అన్ని సమృద్ధిగా కలిగి ఉన్నప్పుడు మనలో తెలియగానే ఒకలాంటి గర్వం వచ్చేసింది. 2వ దినవృత్తాంతం 33వ అధ్యాయం 12-13 వచనంలో 2వ దినవృత్తాంతం 33వ అధ్యాయం మనం చూస్తున్నాము. మనస్సే అని ఒక రాజుని గురించి చూస్తున్నాం. ఈ మనస్సే రాజు చాలా చెడ్డ రాజు. ఆయన తీసుకెళ్ళి తను దేవునికి విరోధమైన దుర్మార్గమైన పనులను చేశారు. ఆ 33వ అధ్యాయం మొదటి నుండి చదివితే ఎంత ఒక చెడ్డ వ్యక్తి అంటే చాలా దుర్మార్గమైన వ్యక్తి. ఆయన్ని చెరపట్టుకొని వెళ్ళిపోయారు. అదే 12వ వచనం 13వ వచనంలో చదువుతున్నాము. 2వ దినవృత్తాంతములు 33:11-12 చదువుతాం. 12-13 చదవండి. అతను శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమలాడుకొని తన పితరులను దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేముకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడే ఉన్నాడని మనస్సే తెలుసుకున్నాం. చూడండి, ఇక్కడ మనం చూస్తున్న మనస్సేని గురించి 33వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుతుంటే చాలా చెడ్డ రాజు. మనస్సే 12 సంవత్సరాలుగా ఉన్నప్పుడే రాజుగా అయ్యారు. కానీ దేవునికి విరోధమైన పని, ఎంత దుర్మార్గమైన పనిని చేశారంటే దేవుడు ఆయన్ని చెరపట్టుకొని వెళ్ళేటట్లుగా అప్పగించారు. వేరే రాజు వచ్చి ఆయన్ని చెరపట్టుకొని తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఆయన దేవునికి మొరపెట్టారంట. ఆయన గ్రహించాడు, అయ్యో నేను దేవునికి విరోధమైన పనిని చేశాను. ఎందుకంటే 33వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివితే హీ డిడ్ ఈవిల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ఆయన దేవుని దృష్టిలో చెడ్డ పనులను చేశారంట. కానీ దేవుని దగ్గర తగ్గించుకున్నాడు. తాను తగ్గించుకొని మొరపెట్టగా దేవుడు ఆయన మొరని విన్నారు. ఎప్పుడైతే మన గర్వమైన హృదయం దేవుని పాదంలో పగలగొడుతున్నామో దేవుడు కనికరిస్తున్నారు. ఎంత కనికరైపోన్నాడు అంటే పేతురు విషయంలో అదే చూస్తున్నాం. పేతురు దేవుని ఎరగను అని చెప్పి శపించుటయు ప్రమాణం చేయుటయు మొదలు పెట్టారంట. ఒకవైపు ప్రమాణం చేస్తున్నాడు, ఒకవైపు శపిస్తున్నారంట. నాకు తెలియదండి ఆయన్నే అని చెప్తున్నాడు. కానీ బయట వచ్చి ఏడుస్తున్నాడు, అయ్యో నేనా ఈ పాపం నేను చేశాను. దేవుడు ఆయన కనికరించారు. హంబుల్ అండ్ రిమోర్స్ హార్ట్, షాటర్డ్ ప్రైడ్. మనస్సే జీవితంలో మనస్సే హృదయంని పగలగొట్టుకున్నాడు దేవుని సన్నిధిలో.
మనం కూడా దేవుని సన్నిధిలో మన హృదయంను పగలగొట్టుకోవాలా. మనలో ఏ ఒక గర్వం ఉండకూడదు. మన సాధారణమైన వ్యక్తిగా ఉండాలి. ఎంత మనల్ని దేవుడు ఆశీర్వదించినా మనలో గర్వం రాకూడదు. నా దగ్గర డబ్బు ఉందనో, నాకు అది ఉందనో, ఇది ఉందనో. దేవుడు ప్రాణంను తీసివేస్తే మనం ఏమి మోసుకు వెళ్ళము, సమస్తంని విడిచిపెట్టి వెళతాం. కనుక దేవుని సన్నిధిలో మనకు చాలా తగ్గింపు కలగాలి. మూడవదిగా థ్యాంక్స్ గివింగ్ సాక్రిఫైస్. థ్యాంక్స్ గివింగ్ సాక్రిఫైస్ అంటే మనం కృతజ్ఞతని అర్పణంగా మనం సమర్పించాలి. నోవాహు జీవితంలో చూస్తున్నాము. ఓకే, జొసియా రాజు జీవితంలో చూస్తున్నాము. రెండవది దినవృత్తాంతములు, ఇప్పుడు మనం తీసుకున్న రెండవ దినవృత్తాంతములు 35వ అధ్యాయం 35వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. ప్రవక్తయగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలులో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరింపబడి ఉండలేదు. యోషియాయు యాజకులను లేవీయులను అక్కడనున్న యూదా ఇశ్రాయేలు వారందరూ యెరూషలేము కాపరస్తులను ఆచరించిన ప్రకారము ఇశ్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు. చూడండి, జొసియా కాలంలో సమూయేలు కాలం తరువాత, ప్రవక్త అయిన సమూయేలు కాలం తరువాత అలాంటి పస్కా పండుగ ఎన్నడూ జరగలేదంట. పరిపూర్ణమైన కృతజ్ఞత కానుక. మనం యోనా జీవితంలో కూడా అదే చూస్తున్నాం. నోవాహు జీవితంలో అదే చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ ఓడ వచ్చి అరరాత్ కొండ మీద ఆగిందో దేవుడు తలుపుని తెరిచారు, వాళ్ళు బయట వచ్చారు. బయట వచ్చిన తర్వాత శ్రేష్టమైన పక్షుల్ని బలిగా ఇచ్చారు. దేవుడు ఆ వాసనని చూసిన వెంటనే ఒక నిబంధన చేసుకున్నారు. నేను ఎన్నడూ ఇలాగ మనుషుల్ని నేను నిర్మూలన చేయను. మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత కానికి చెల్లించాలి. అనగా కృతజ్ఞత మనసారా స్తుతించాలి. దేవుని మనసారా కృతజ్ఞత తెలియపరచాలి. దేవుని పొగడాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, నేను నేర్చుకున్న సత్యం, మంచం మీద పనుకొని లేవక ముందు దేవునితో మాట్లాడాలి. మంచం మీద పనుకొని లేవక ముందు దేవునితో మాట్లాడాలి. దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. ఈరోజు మనం ఎలా ఉండాలని ఆశపడుతున్నామో దేవునికి చెప్పాలి. కొద్దిసేపు మంచం మీద పనుకొని మనం కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో లేవాలి. పరలోకపు తండ్రికి మనసారా కృతజ్ఞత తెలియపరచాలి. కృతజ్ఞత తెలియపరచడం అనేది దేవునికి చాలా ఇష్టమైన ఒక విషయం. మనం ఎంత కృతజ్ఞత తెలియపరుస్తామో అంత దేవుడు సంతోషపడతారు. చిన్న చిన్న విషయాలకు కూడా కృతజ్ఞత తెలియపరచాలి. మీరు ఆహారం వండిన తర్వాత మనం భోజనానికి కూర్చున్నప్పుడు దేవునికి కృతజ్ఞత తెలియపరచాలి. అలాగే వంట చేసిన అది భార్యగా ఉండవచ్చు, అమ్మగా ఉండవచ్చు, లేదు ఎవరు వంట చేస్తారో వాళ్ళని ఆశీర్వదించమని దేవుణ్ణి అడగాలి. కృతజ్ఞత చిన్న చిన్న విషయాలకు కూడా. ఇంటి నుండి బయట వెళ్ళే ముందు కృతజ్ఞత తెలియపరచాలి. బయట నుండి ఇంటికి వచ్చిన తర్వాత కృతజ్ఞత తెలియపరచాలి. అది స్కూల్కైనా సరే, పనికైనా సరే ప్రార్థనని కృతజ్ఞత చెల్లించడంని మనకు అలవాటుగా చేసుకోవాలి. ఇక్కడ జొసియా జీవితంలో అలాంటి ఒక పస్కా పండుగ ఎన్నడూ జరగలేదంట. అంత గొప్ప పస్కా పండుగను జరుపుట కారణం ఏంటంటే కృతజ్ఞత. మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి మీరు విడిపించి తీసుకొచ్చారు అయ్యా. ఎన్నో రాజులు హతమైపోయారు, కానీ మమ్మల్ని ఇంతవరకు మీరు ఉంచారు. మీకు వందనాలు యేసయ్యా. జోసయ్య అందరినీ సమకూర్చి ఒక్క పురుషుడు కూడా లేరంట. పస్కా పండుగ జరపకుండా ఒక్కరు కూడా లేరంట. అందరు జరుపుకునేటట్లుగా దేవుడు కార్యం చేశారంట. మనకు అలాంటి కృతజ్ఞత కలిగిన మనసు కావాలి. నాలుగవదిగా డివైన్ రెస్పాన్స్. మన అలాగూ దేవుని దగ్గర తగ్గింపు కలిగిన మనసు, కృతజ్ఞత కలిగిన మనసు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో నోవాహుని గురించి చదువుతున్నాం. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం చదవండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనని ఆగ్రానించి ఇంక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. దేవుడు చెప్తున్నారు, శ్వాసనని స్వీకరించారు. కారణం ఏంటంటే నోవాహు కృతజ్ఞత కానికి తెలియపరుచున్నారు. కృతజ్ఞత, డివైన్ రెస్పాన్స్. మనం ఎప్పుడైతే తగ్గింపు మనసుతో కృతజ్ఞత తెలియపరుస్తున్నామో యేసయ్య తన హృదయంని మనకు బయలుపరుస్తున్నారు. యోబు జీవితంలో కూడా చూస్తున్నాము. యోబుకు తగ్గింపు కలిగిన మనసు ఉన్నది కనుక దేవుడు యోబుని ఎంతగా దీవించారంటే తనకు ముందు ఉన్నదానికంటే 200 దీవించారంట.
ఆయన మునుపటి స్థితియే ధనం, చాలా గొప్ప వ్యక్తిని వాక్యం సెలవిస్తుంది. మరలా 200 ఆశీర్వాదం ఇచ్చారంట. దేవునికి మనం మొరపెట్టగా దేవుడు అలాగే ఆశీర్వదిస్తారు. మనం నోవాహు జీవితంలో చూస్తున్నాము. నోవాహు సొంత డబ్బులు పెట్టి తనకున్నదంతా అమ్మేసి ఓడనే కట్టారు. కానీ ఆయన అరరాత్ కొండ నుండి కింద దిగి వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో ఎవ్వరు మనుషులు లేరు, మనుషులు అందరినీ హతమార్చారు దేవుడు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న బంగారం వెండి ఎవరిది? నోవాహుదే. కనుక దేవుని ఆశీర్వాదం అలా ఉండిద్ది. ఎప్పుడైతే మనకు తగ్గింపు కలిగిన మనసు, కృతజ్ఞత కలిగిన మనసు ఉంటుందో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారండి. మనకు నిజమైన ఆశీర్వాదం తగ్గింపు మనసు, కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు ఒక హెచ్చరికను ఇస్తున్నారు చూడండి. మత్తయి రాసిన 23వ అధ్యాయం 37వ వచనంలో యేసయ్య చెప్తున్నారు. యెరూషలేము ముందు వచ్చి ఏడుస్తున్నారు. ఓ యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలు రెక్కల క్రింద చేర్చినట్లుగా ఎన్నిసార్లు చేర్చుకోవాలని ఆశపడ్డాను, కానీ నువ్వు మారు మనసు పొందలేదు. ఆ వచనం చదువుతాం. మత్తయి రాసిన 23:37వ వచనం. 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తల్ని చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచును. ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకున్నావు, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్నవాళ్ళని ఒంటిని కానీ నీవు వెళ్ళకపోతుంది. చూడండి, ఈ సమయంలో కూడా యేసయ్య మనమందరూ మారు మనసు పొందాలని ఆశపడుతున్నారు. లేకపోతే యేసయ్య కన్నీళ్ళు కాస్తారు. ఎన్ని పర్యాయం నేను నీతో మాట్లాడుతున్నాను, నీ జీవితంలో ఇంకా అలాగే ఉన్నావు. ఇంకా దేవునికి జీవితంలో సమర్పించి బాప్తిసం తీసి ప్రభు వల్లలో పాలు పొంది ఇంకా ఎక్కడెక్కడో దేనికో తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయకుండా తమ విశ్వాసంని ఎవరెవరి మీదో ఉంచుకొని తిరుగుతున్న ప్రజలు ఉన్నారు. యేసయ్య చెప్తారు, మన సంఘంని చూసి నిజంగా మారు మనసు పొందక ఎవరైనా ఉన్నారా? మారు మనసు పొందక ఎవరైనా ఉన్నారా? యేసయ్య పిలుస్తున్నారు. నువ్వు మారు మనసు పొందాలని ఆశపడుతున్నారు, తగ్గించుకో, మారు మనసుని అడుగు. అలాగే యేసయ్య ఒక ప్రామిస్ని ఇస్తున్నారు. 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటంటే మన కృతజ్ఞత చెల్లించాలంట. ఇలా కృతజ్ఞత తెలియపరచడమే దేవుని చిత్తం. ప్రతి ఒక్క విషయంను బట్టి కృతజ్ఞత తెలియపరచాలి. దేవుని ఎదుట మనల్ని మనం దీన మనసుతో తగ్గించుకోవాలి. అయ్యా, మీ ఎదుట నేను కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. ఈ 2025 సంవత్సరం ఎన్నో పర్యాయం ఎన్నో మేలులు చేశారు, మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ 2025 సంవత్సరం ఒక్క రోజు కూడా మంచం మీద, మనం బెడ్ మీద హాస్పిటల్లో లేము. మనల్ని ఎలాగ దేవుడు కాపాడారు కనుక దేవునికి కృతజ్ఞత తెలియపరచాలి. చివరిగా మనం చూస్తున్నాము, దేవుడు గాడ్ ఈస్ ఎంథ్రోన్డ్ ఆన్ ద ప్రైసెస్ ఆఫ్ హిస్ పీపుల్. యేసయ్య ఆయన ప్రజల స్తుతి మీద ఆసీనుడిగా ఉన్నారంట. మనం ఎంత స్తుతిస్తామో అంత దేవుడు మనల్ని బట్టి సంతోషపడతారంట. ఎంత స్తుతిస్తామో అంత సంతోషపడతారంట. మనకు స్తుతించే అనుభవం ఉండాలి. దేవుని వ్యక్తిగతంగా స్తుతించాలి, వ్యక్తిగతంగా దేవుని గణపరచాలి. అప్పుడు దేవుడు మనల్ని బట్టి చాలా చాలా సంతోషపడతారు. హ్యూమిలిటీ అండ్ థ్యాంక్స్ గివింగ్ ఇస్ అక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో అంగీకారమైన ఒకటి దేవుని స్తుతించటం, అలాగే తగ్గించుకుంటాం. దేవుని పిల్లలు మన దేవుని ఎదుట మనల్ని మనం పరిపూర్ణంగా తగ్గించుకోవాలి. అన్ని విషయంలో తగ్గించుకోవాలి. మనసారా కృతజ్ఞత చెప్పాలి. యేసయ్య, మీలాంటి దేవుడు లేనే లేరు. యేసయ్య, నన్ను ఎన్ని రీతిలో ఆశీర్వదించారో, ఎన్ని మంచి వస్త్రాలను ఇచ్చారో, చేతి నిండా డబ్బు ఇచ్చారు, ఏ కొరత లేకుండా చూసుకుంటున్నారు. మీకు వందనాలు యేసయ్య. దేవునికి ఇష్టమైనది హంబుల్ అండ్ థ్యాంక్ఫుల్ హార్ట్. మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం దేవుని సన్నిధిలో.
మోకరించి ప్రార్థన చేస్తాం. ఎవరికి వారు